ఉద్యోగుల మీద ఆ ఉద్యోగులకు సంబంధించినటువంటి దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ ఇంటి మీద తన పట్టే ఉన్నది అన్నటువంటి నిరూపణ. మోహన్ బాబు వచ్చేటప్పటికి పెద్ద కొడుకు పట్లనే ప్రేమతో ఉన్నారు, చిన్న కొడుకు పట్ల కొంత అసంతృప్తితో అసహనంతో ఉన్నారన్నటువంటి అర్థమవుతుంది ఆయన ద్వారా మాట్లాడే. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే బాగున్నానని, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. చాలా చల్లగా ఉంటుంది కదా అసలు. అబ్బా, మాకైతే హైదరాబాద్లో అయితే ఇంకా చాలా చల్లగా ఉంది. విజయవాడ వెళ్ళాం కదా మన క్రిస్మస్కి, అంత చల్లగా లేదు, బట్ ఓకే మోడరేట్గా ఉందన్నమాట. ఎనీవేస్, బ్యాక్గ్రౌండ్లో చూసారా ఎంత నాయిస్? రోజు న్యూస్ అనమాట. ఎవ్రీ డే పిల్లల్ని డ్రాప్ చేసే వరకు టీవీ అయితే ఆన్ చేయం. మోస్ట్ కేసెస్ లైక్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడలా టీవీ ఆన్ చేస్తాము. కానీ టీవీ ఆన్ చేస్తే వాళ్ళు వెళ్ళి టీవీ ఆన్ చేసినప్పుడు మాత్రం నేనైతే అసలు పొద్దున్నే టీవీ చూడడం నాకు అస్సలు నచ్చదు అనమాట. కానీ కిట్టు మాత్రం రోజు పొద్దున లేగంగానే పొద్దున్నే లేగగానే కాదు, పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చా కదా, బ్రేక్ఫాస్ట్ చేసి తను హాట్ వాటర్ తాగే గ్యాప్లో తను చేసే మేజర్ థింగ్ ఏదైనా ఉందంటే అదైతే టీవీ చూడడం. అండ్ టీవీలో అది ఇది చూడడం అనమాట, న్యూస్ అనమాట. దేశంలో ఏం జరుగుతుందో మొత్తం తెలుసుకోవాలంట. సో పొద్దున్నే లెగిసి ఒక అరగంట అయితే టీవీ అయితే చూస్తాడు, న్యూస్ అయితే చూస్తాడు. అండ్ తను న్యూస్ చూసేలోపు నేనైతే ఇక్కడ ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఇది నేను చేసిన తర్వాత రెగ్యులర్గా తాగడం కూడా స్టార్ట్ చేశాను అనమాట. ఎర్లీ మార్నింగ్ మనం ఇలా డీటాక్స్ డ్రింక్స్ ఇలా తీసుకుంటాం కదా, అవన్నీ యూజువల్లీ ఎలా ఉంటాయంటే కొంచెం ఇప్పుడు ఇది తాగాలా అన్న ఫీలింగ్ వస్తుంది కదా, కానీ ఈ డ్రింక్ అలా కాదండి. ఇది చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఎస్పెషలీ నా లాంటి వాళ్ళు, నేను చెప్తున్నానంటే మీరు 100% నమ్మొచ్చు అనమాట. ఎందుకో కూడా చెప్తాను. నేను ఎలా అంటే ఒక రోజు ఒక డ్రింక్ తాగానంటే ఆ తర్వాత రోజు నాకు బోర్ కొట్టేస్తుంది అనమాట. ఆ డ్రింక్ బాది చెండాలంగా ఉంది, లైక్ గ్రీన్ టీ తాగితే ఫీలింగ్ ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు అనిపించేది. ఎనీ డ్రింక్ నాకు ఎర్లీ మార్నింగ్ వాటర్ అయితే నేను తాగలేను. కానీ ఇది ఎలా ఉంటుందంటే మీకు కొంచెం లైట్ కొంచెం పుల్లగా ఉన్నట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంచెం మీరు ఎర్లీ మార్నింగ్ ఒక సోడా తీసుకున్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. నాకు కూల్ డ్రింక్స్ ఇలాంటివంటే చాలా ఇష్టం కాబట్టి నాకు ఈ టేస్ట్ నచ్చింది. ఇది వెరీ వెరీ సింపుల్ అండి. కొంచెం ఆమ్లా అండ్ ఆమ్లా ఉంది కాబట్టి ఆబ్వియస్లీ పులుపు వచ్చింది మీకు. ఆమ్లా ఇంకా పసుపు. ఇది పసుపు కూడా రా టర్మరిక్ అనమాట. నేను జెప్టోలో ఆర్డర్ చేశాను. అరౌండ్ లైక్ 20 to 30 రూపీస్లో మీకు ఈజీగా వచ్చేసింది. డెఫినెట్గా ఆర్డర్ చేయండి. అండ్ అంతే, ఆ రెండు మిక్స్ చేసి, నేనైతే మామూలుగా నేను చూసిన రెసిపీలో అయితే ఓన్లీ ఆమ్లా అండ్ రా టర్మరిక్ ఉంది. కానీ నేను అయితే అందులో కొంచెం నా హెయిర్కి కొంచెం మంచి జరిగిద్దని చెప్పేసి కొంచెం కరివేపాకులు ఏం దొరికితే అవి వేసేసాను అనమాట. మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి, లేకపోతే అవైతే మీరు స్కిప్ చేయొచ్చు. ఇది ఐస్ క్యూబ్స్ లాగా ఫ్రీజర్లో పెట్టేసి ఫ్రీజ్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు. మేమైతే ఎర్లీ మార్నింగ్ తాగుతున్నాము. చెప్తున్నా కదా, డెఫినెట్గా ఈ వింటర్లో మంచిగా ట్రై చేయవచ్చు మీరు. ఆమ్లా దొరికే సీజన్ కాబట్టి డెఫినెట్గా మీరు ఒకేసారి తీసుకొని స్టోర్ అయితే చేసుకోవచ్చు. అండ్ క్రిస్మస్ వచ్చిందంటే నేను ఎవ్రీ ఇయర్ మేము ఒకటి చేస్తాము. అదేంటంటే క్రిబ్ డెకరేషన్ అనమాట. ఈ క్రిబ్ చూసారా, ఈ క్రిబ్ హౌస్, దీన్ని ఎవ్రీ ఇయర్ డెకరేట్ చేస్తాం. ఇది మేము తెచ్చుకుంది అయితే లాస్ట్ ఇయరే. సో లాస్ట్ ఇయర్ నుంచి మేమైతే దీన్ని డెకరేట్ చేస్తాం అనమాట. లాస్ట్ ఇయర్ వచ్చేసి మొత్తం స్నోఫాల్ ఎఫెక్ట్ అయితే ఇచ్చాము, కానీ ఈ ఇయర్ అయితే మొత్తం గ్రీనరీ అనమాట. దీనికి మేము వీట్ గ్రాస్ గ్రో చేసి అనుకున్నాం, కానీ లాస్ట్ మినిట్లో అసలు ఏం కుదరలేదు, అంతా హడావిడి అయిపోయింది. అందుకని మేము ఈ వీట్ గ్రాస్ మ్యాట్ అయితే తీసుకొచ్చామన్నమాట. మ్యాట్ తీసుకొచ్చి దీన్ని ఎలా సెట్ చేయాలన్నట్టు ఆలోచిస్తున్నాము. ఎందుకు కొలత ఇలా కట్ చేస్తారు.
అది డైరెక్ట్ మ్యాట్ తీసేసుకున్నాం కదా, సో మాకున్న ఏరియా కంటే కొంచెం పెద్దగా అనిపించింది. అందుకని ఫస్ట్ అయితే ఫోల్డ్ చేసి పెట్టేద్దాం అనుకున్నాం, కానీ ఫోల్డ్ చేస్తుంటే అది హైట్ ఎక్కువ వచ్చి మన దగ్గర ఉన్న ఐటమ్స్ అంత హెవీగా ఉండవు కదా, సో పడిపోయిద్దేమో అనిపించింది. అందుకని కట్ అయితే చేసేద్దాం, తర్వాత అయితే చూసుకుందాం అన్నట్టు మేమైతే కట్ చేసేసాము. అండ్ కట్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా సెట్ అయిందనమాట. చాలా బాగా ఎండ్ ప్రోడక్ట్ ఎలా వచ్చిందో మీరు మొత్తం వ్లాగ్ అంతా ఎండ్ వరకు చూసి నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు ఈ డెకోర్ నచ్చిందో లేదో. ఇలాంటివన్నీ మనం చేయడం కంటే పిల్లలతో చేయడం ఇంకా ఒక మెమరబుల్ మూమెంట్స్ కదా. ఐ ట్రై టు రికార్డ్ దీస్ మూమెంట్స్ అనమాట. లాస్ట్ ఇయర్ కూడా మేము ఒక రికార్డ్ చేసాము. అది అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, కానీ అప్పుడు కూడా నేను వీడియో తీసుకొని ఎందుకంటే అది ఒక లైఫ్ టైం మెమరీ అనమాట. పెద్ద అయిన తర్వాత అంటే పిల్లలు పెద్ద అయ్యాక ఆబ్వియస్గా చూసుకోవడానికి అండ్ చెరిష్ చేయడానికి చిన్న చిన్న మూమెంట్సే కదా ఉంటాయి. లాస్ట్ ఇయర్ అయితే కిడ్స్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేశారు, ఎందుకంటే లాస్ట్ టైం మేము ఫస్ట్ టైం చేసాం కాబట్టి కిడ్స్ చాలా ఎంజాయ్ చేశారు. అండ్ లాస్ట్ టైం తెచ్చుకున్న డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా నేను అలానే సేవ్ చేసి పెట్టాను. మళ్ళీ రీపర్పస్ చేద్దాం, రీయూజ్ చేద్దాం అని చెప్పేసి. ఎవ్రీ ఇయర్ కొత్త కొనాలన్నా సరే దీస్ ఆర్ నాట్ లైక్ ఒకసారి వాడి పడేయచ్చు అన్న ఐటమ్స్ లాంటివి కాదు కదా. సో ఇవే కాదు, ఈ డెకరేటివ్ ఐటమ్సే కాదు, ఫర్ క్రిస్మస్ నేను బర్త్డేస్కి ఏమైనా తీసుకున్నా లేదా ఏదైనా చిన్న ఫంక్షన్స్ కోసం ఏం తీసుకున్నా సరే నేను ఐ ట్రై టు ప్రిజర్వ్ దెమ్. ఎందుకంటే నెక్స్ట్ టైం ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా లేదా ఇంట్లో చిన్న పార్టీస్ ఏమన్నా ఉన్నా సరే నేను అవి యూజ్ చేయవచ్చు అన్నట్టు అవన్నీ ఎప్పటికప్పుడు ఒక బాక్సే ఉందన్నమాట. ఆ బాక్స్లో అన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటాను. పిల్లలు హెల్ప్ చేస్తుంటే ఒకవైపు భయంగానే ఉంటుంది, ఎందుకంటే అవి ఐటమ్స్ అన్నీ పడేస్తే పగిలిపోతాయని. అండ్ ఏముంటి చెప్తాలేండి, ట్యాంట్రమ్స్, ఓ మై గాడ్, అసలు చిన్న పిల్లలతో అయితే అసలు ఆ ట్యాంట్రమ్స్ మామూలుగా ఉండవు. పిల్లలు ఇద్దరు బాగా కొట్టుకుంటారు, బట్ ఐ స్టిల్ ట్రై టు డూ ఇట్ అనమాట. ఏంటి నువ్వు మనుషులు ఎంత చూసుకొని నువ్వు అంటించి ఫస్ట్ దీనికి అంటించేసి తర్వాత మనుషులు ఎంత చూసుకొని ఎంత అవసరం లేదు, కొంచెం చాలు. ఆ రెండు మారుద్దాం. ఇది కూడా ఇటు పెట్టేసేసి ఇంకో రెండు ఉన్నాయి, ఇది కూడా కొంచెం దగ్గర పెడితే ఇంకో రెండు అటు పెట్టేద్దాం. ఇది ఇక్కడ పెట్టేసేసి ఆ చివరి తీసేసి మళ్ళీ సెట్ చేద్దాం. ఈ లాస్ట్ చూడ ఇక్కడ ఒక స్టార్ ఇక్కడ పెట్టానా? ఓకే, రావాలనుకుంటా కదా, పర్లేదు, లేదు డిఫరెన్స్ ఉంది, ఏం కాదు, వదిలే. మమ్మీకి లైట్ ఆపేవి. ఏదా క్రిస్మస్ అది పెడదామా ఇది పెడదామా? అదే బాగుంది. ఇది చూపి క్యామ్లో ఒకసారి. క్రిస్మస్ కొంచెం దూరం, రైట్. గ్లూ స్టిక్స్ తగ్గించా. మరి ఏం కావాలి? రేపు మ్యాగీయా? ఇటు ఇప్పుడు నువ్వు బయటకు వెళ్తావు కదా, రేపు మ్యాగీ తీసుకురా. ఇన్సీకి ఎవరికి రేపు మ్యాగీ అంట లంచ్. ఫ్రెండ్స్ అందరూ మ్యాగీ చేస్తున్నారు లంచ్ కి. యాక్చువల్ గా చాలా మంది వస్తున్నారు. స్ట్రైట్ ఉంది, అది కొంచెం వంకరైనట్టుంది కదా. అయిపోయింది నుంచి
ఇదండి మా డెకరేషన్. మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇది వాళ్ళ వ్లాగ్. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం అండ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్. అస్సలు విషయం చెప్పడం మర్చిపోయానండి. ఐ విష్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అండ్ మే యూ ఆల్ మేక్ ద మోస్ట్ ఆఫ్ 2025 అండ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్ in 2025.